శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. గర్భవాసమునందు జ్ఞానంబు నేర్చి అసుర బాలకుడు ప్రహ్లాదుడే 5 ఏండ్ల ప్రాయాన హరిని సందర్శించి కొండెక్కిపోయ ధ్రువుడుగంటే బాల్యమందరసి తపస్సమాధిని పరమాత్ముగాంచిరి సనకాది ఋషులు. ఏడేండ్ల నాడుకుండాడ మహమ్మద్ రసూలు ఇట్లు భక్తవతంసులు ఎందరెందరో ఈశ్వరునిగాంచి తరించి యుద్ధ కీర్తిగాంచిరా గ్రంథాలగాంచగలరు వారు పోయిన పోలేదు వారి యశను వారు పోయిన పోలేదు వారి యశను భక్తికి వయస్సుతో నిమిత్తం లేదు. గర్భవాసంలోనే కరములు జోడించి కమలాక్షు నర్చించిన ప్రహ్లాదుడు, సవతి తల్లి చేసిన అవమానంతో జ్వలించిన గుండెలతో తపస్సు చేసి శ్రీహరిని దర్శించిన ధ్రువుడు, గోచీ విడిన వయస్సులో అవాంగ్మానస గోచరుడైన పరమాత్ముని దర్శించిన సనక సనందనాథుడు, 7 ఏళ్ల ప్రాయంలో ఏకోరాముడైన అల్లాను దర్శించిన మహమ్మద్ రసూల్. వీరిలో ఎవరూ వృద్ధాప్యం వరకు సిద్ధి కోసం ఎదురు చూడలేదు. బాల్య యవ్వన వార్ధక్యాలు భగవంతునికి ఉండవు, భక్తులకే ఉంటాయి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. స్వామి, నీ మహనీయ వైభవ మహాభాండారమందెందరెందరో ఏమేమో గొనిపోవుచున్న ఒక ఇంతేని తగ్గిపోబోవదు, ఏ మార్గంబుల కడ్డు దూరవు, ప్రపంచేచ్ఛా విహార క్రియా సామాన్యార్థములొగ్గడింపవు, దయా సర్వస్వమున్ గూర్పగన్. స్వామి దయాస్వరూపి. స్వామికి ఉన్నంత దయ ఈ సృష్టిలో మరి ఎవరికీ కూడా లేదండి. అంచేతనే ఆయన మన స్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి మంచివారైనా భక్తులైనా దుర్మార్గులైనా ఎవరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదిస్తూనే ఉంటారు.
అంచేత ఇతడు మంచోడా ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వాలి, లేకపోతే చెడ్డవాడా తక్కువ ఆశీర్వాదం ఇవ్వాలి అనేటువంటి తరతమ భేదాలు ఏమీ ఉండవు స్వామికి. ఎవరైతే స్వామి దగ్గరికి వచ్చి స్వామిని దర్శించుకుని స్వామిని మహోన్నతమైనటువంటి భక్తితో కొలుస్తారో వారందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదిస్తారు. ఎంత ఆశీస్సును ప్రసాదించినప్పటికీ కూడా అందులో ఇసుమంతా కూడా ఏమీ కూడా తగ్గదండి. స్వామి చెప్తుంటారు చూడండి, సముద్రంలో నీరు ఎన్ని బిందులతో ఎన్ని కళాయిలతో ఎంత ముంచినప్పటికీ కూడా ఏ విధంగా తరగదో అదేవిధంగా స్వామి యొక్క ఆ మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపద మనకి ఎంత ప్రసాదిస్తున్నప్పటికీ కూడా ఒక్క పిసరు కూడా తగ్గదు. అదే స్వామి చెప్తున్నారు, స్వామి నీ మహనీయ వైభవ మహాభాండారమందు ఎందరెందరో ఏమేమో కొనిపోవచ్చున్నా. అందరికీ కూడా కొంతమంది కుటుంబ సమస్యల నిమిత్తం ఆశీర్వాదం పొందుతుంటారు, కొంతమంది వ్యాపార నిమిత్తం ఆశీర్వాదం పొందుతుంటారు, కొంతమంది సాధన బాగా జరిగి ఈ యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందాలని ఆశీర్వాదం పొందుతుంటారు. ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ కూడా ఒక ఇసుమంత తగ్గిపోబోవదు, ఏ మార్గంలో అడ్డు దూరవు. అంటే నువ్వు భౌతికంగా కోరికలకు వచ్చినా అడ్డుపడవు, అభౌతికమైనటువంటి ఆత్మసాధనకు వచ్చినా అడ్డుపడవు. ప్రపంచేచ్ఛా విహార క్రియా సామాన్యార్థము లొగ్గడింపవు దయా సర్వస్వమన్ గోర్పగన్. అంచేత ఆ ఈశ్వర రసస్వరూపి సద్గురుమూర్తి దయాస్వరూపి మన పాలిట మహానుభావుడు. అటువంటి మహానుభావుని, అటువంటి సద్గురుని, అటువంటి పీఠాన్ని కూడా మనం తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం విడవకుండా ఉన్నట్లయితే ఆ స్వామి యొక్క అపారమైనటువంటి దయాస్వరూపుడైనటువంటి దయ మన మీద మన కుటుంబ సభ్యుల కూడా ప్రసరింపబడి మన జన్మ ధన్యమవుతుంది అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులకు నా శతకోటి సాష్టాంగ నమస్కారములు. ఆన్లైన్ ద్వారా కార్తీక మాస ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభా సభ్యులందరూ కూడా నమస్కారములు. నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబో నానా విద్భూత కళాస్వరూప మధుపానానీక మాంద్యంబునందేవో మేము వచించు మాటలున్ భవతృప్తిన్ ప్రదీపించునో కావో మా పొరపాటులెంచక మమున్ కాపాడుమో ఈశ్వర. ఈ పీఠం యొక్క తత్వం మానసిక వ్యవస్థపై ప్రభావం కలుగజేస్తూ మన దైనందిన జీవితంలో జ్ఞాన రూపంలో ముముక్షత్వాన్ని పొంది ధరింపచేసేటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు సుఖాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సంతోషం ఉన్నప్పుడు మనసు ఒక రీతిగా ఉంటుంది, దుఃఖం ఉన్నప్పుడు మనసు ఇంకో రీతిగా ఉంటుంది. అంతర్లీనంగా జరిగే సంఘటన ఏదైతే ఉందో అది భౌతిక రూపంగా స్పందన రూపంలో తెలియబడుతుంది. అంచేత మనసులో ఉత్కృష్టమైనటువంటి శక్తి ఉన్నదనే విషయం మనకు తెలియబడుతుంది. ఆ శక్తి ఏది, అది ఎలా తెలియబడుతుందంటే అది ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి శక్తి. ఆ శక్తి మనసును నియంత్రించి తద్వారా కలిగే ఫలితాల నుంచి మనల్ని రక్షిస్తూ మన దైనందిన జీవితంలో మహత్తరమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది. ఆ శక్తిని మనం ఎలా పొందాలి, ఎలా పొందగలం అని ఆలోచన చేస్తే ఆ జ్ఞానం మనం మన సద్గురువర్యులను ఆశ్రయించి అభ్యసించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ జ్ఞానం మనసులో కలిగేటువంటి స్పందన నుండి మనల్ని రక్షిస్తుంది. ఉదాహరణకు మనకు దుఃఖం కలిగినప్పుడు దుఃఖం యొక్క స్థాయి పెరిగి భౌతిక జీవితాన్ని మనం విడిచిపెట్టాలనేటువంటి భావం ఏర్పడి వైరాగ్యమైనటువంటి విషయం కలుగుతుంది. ఆ సమయంలో తాను పొందినటువంటి తాత్వికమైనటువంటి శక్తి తన మనస్సులో స్మరించుకున్నప్పుడు అంతకు పూర్వం తనకు కలిగినటువంటి కష్టం ఏదైతే ఉందో దాని నుండి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన జీవితాన్ని త్యజించాలనేటువంటి విషయం మహామంత్రాన్ని స్మరించుకున్నప్పుడు దానిలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి శక్తి, ఉత్కృష్టమైనటువంటి శక్తి మనల్ని యథాస్థానానికి తీసుకొస్తుంది, జ్ఞాన దృష్టిని కలుగజేస్తుంది. మన కష్టాల నుండి ఆపదల నుండి నివారణ పొందేటువంటి అవకాశం కలుగుతుంది. నిన్ను ఎవరు రక్షిస్తారు అన్నప్పుడు నీవు ఆశ్రయించినటువంటి మహత్తరమైనటువంటి సద్గురు స్వరూపమే ఆ సమయంలో నీకు రక్షకుడిగా కాలం అనేటువంటి విషయంలో అనుభవపూర్వకంలో నీకు నిరూపణ కాబడుతుంది. అంటే తాత్వికమైనటువంటి దృష్టి మనస్సును నియంత్రించి ఎటువంటి తీవ్ర స్థాయి కష్టం వచ్చినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి విషయంగా తీసుకున్నటువంటి శక్తి తాత్వికుడికి మాత్రమే కలుగుతుంది, జ్ఞానికి ఏర్పడుతుంది. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా చలించకుండా ఉండేవాడే జ్ఞాని అంటాడు.
చేత శీతోష్ణములందు సుఖదుఖములందు సమస్థితి కలిగి ఉండేవాడే జ్ఞాని అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా భగవంతుడనే స్వరూపం జ్ఞాన స్వరూపంగా ఉన్నదనేటువంటి విషయం మన అనుభవంలో పొంది తెలుసుకోవడం వల్ల మన తోటి వారికి కూడా మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎలా పొందాలనేటువంటి విషయం మనం చెప్పగలుగుతాం. అప్పుడు మనం భౌతికపరమైనటువంటి మానసికపరమైనటువంటి రుగ్మతలన్నింటినీ కూడా మనం తొలగింపు చేసుకుంటూ మన తోటి వారు కూడా తొలగింపు చేసుకునేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని వారికి కూడా మనం తెలియజేస్తాం. అంచేత మనలో ఒక భావస్వరూపమైనటువంటి విత్తనం మొలకెత్తినప్పుడు అది ఉత్కృష్టమైనటువంటి వృక్షంగా పరిణామం చెంది దాని రహస్యం పండు రూపంలో ఆ వ్యక్తిత్వానికి అమృతమును ప్రసాదించేటువంటి ఆ ఫలం యొక్క రుచి తెలియబడుతుంది. అంటే దేహం అనేటువంటి క్షేత్రంలో మహామంత్రం అనేటువంటి విత్తనాన్ని మనకు సద్గురుమూర్తి ప్రసాదింపచేశారు. మనం ఆ మహామంత్రం యొక్క శక్తి చేత ఈ దేహాన్ని నడిపించుకుంటూ కాలం అనేటువంటి విషయంలో మనకు ఉండేటువంటి కష్ట సుఖాలని దుఃఖాలని కూడా మనం నశింప చేసుకోగలిగేటువంటి స్థాయి చేసుకోగలిగేటువంటి స్థితి మనకు కలుగుతుంది. అంచేత ఆ స్థాయి చేసుకునేటువంటి విధానంలో ఆ సంసారం అనేటువంటి ఆ తాపత్రయం అనేటువంటి విషయంలో స్వామి మనకి ప్రతి విషయాన్ని కూడా మనకు తెలియజేశారు. అంటే శాతత్వంలో ఆర్థికమైనటువంటి పాఠంలో ఉంటుంది. మనం ఏం చేయాలి, మనకు వచ్చినటువంటి ధనాన్ని కానీ మనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆర్థికమైనటువంటి స్తోమతను కానీ మనం ఎప్పటికప్పుడు ఖర్చు చేసుకుంటే మనం ఎలా నష్టపోతాం అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. దాన్నే మనకి స్వామి పొదుపు విరాళం అభివృద్ధి అనేటువంటి విషయంలో కూడా మనకి మనం ఎలా ఉండాలి, ఎలా పొదుపు చేయాలి అనేటువంటి చిన్న మొత్తాన్ని మనం పొదుపు చేస్తే అంటే దాన్ని మనం ఈ మధ్య చూడండి చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి స్వరూపంగా మనకి స్వామి మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్వామి మనకి అన్ని విషయాలు కూడా నేర్పిస్తున్నారు. అంచేత పీఠం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఈ యొక్క చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి దాన్ని కూడా చాలా ముందు పెట్టుకుని దాన్ని మన యొక్క జీవన గమనంలో మనం ఆచరించగలిగినట్లయితే స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ధరించేటువంటి అవకాశం కలుగుతుంది. మహామంత్రం యొక్క శక్తి చేత మన తాపత్రయాల్ని మన దుఃఖాలని మనం స్థాయిపరుచుకుంటూ మన పీఠం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు స్వామి ఆశీస్సు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మన కుటుంబానికి మన కుటుంబ సభ్యులకు కూడా ఆ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకు కంపల్సరిగా వస్తుంది. ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని ప్రతి ఒక్క సభా సభ్యుడు కూడా చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి ఆశీర్వాదంలో ఉండి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా మనవి. మరి సెలవు. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024 సంవత్సరము నవంబర్ 20వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాల్లో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కోనపాపేట, కొత్త ఎస్సీజెడ్ కాలనీ, రామరాఘవపురం, పాత చోడిపల్లిపేట, మల్లివారి తోట, పెరుమాళ్లపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాకదారిపేట, ఏవీ నగరం, కోర్సపాలెం ఉన్నత ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వకమైన శుభాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మనలో తెలియజేస్తూ మన దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక మనుగడ సాగించేటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. నేటి దైనందిన జీవన విధానంలో అనేక మతాలు, అనేక ధర్మాలు, అనేక ఆచారాల రూపంలో మనం మనుగడ సాగిస్తూ మన ఆచార వ్యవహారాల్లో వచ్చినటువంటి ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి కొన్ని అంశాలు మనలో మనస్పర్ధలు కలిగిస్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో వాటిలో ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం విశ్లేషించుకుని మనలో మనస్పర్ధలు ఏర్పరచుకోకుండా ఎవరి ఆచారాలు, ఎవరి ధర్మాలు, ఎవరి మతాలు అనుసరించి వారు ప్రయాణం సాగిస్తూ
సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక విధానంలో మనం ప్రయాణం సాగించినట్లయితే అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి భగవతత్వము ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఆ ఈశ్వరుడు అనేక రూపాల్లో, ఆ భగవంతుని అనేక రూపాల్లో మనం స్మరించుకుంటున్నాం, పూజిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, అర్థిస్తున్నాం ఆయా మత ధర్మాల యొక్క ఆచార వ్యవహారాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి. కనుక మన మనుగడలో, మన దైనందిన జీవన విధానంలో మనం ఆ భగవతత్వాన్ని ఏకత్వ స్థితిగా పొంది మన యొక్క దైనందిన జీవన విధానంలో శాంతిని కోరుకుంటూ సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా మనము మన తోటివారు మనుగడ సాగించాలనేటువంటి ఆధ్యాత్మిక ఏకత్వ భావనతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి జడభావాలు తొలగింపబడి ఈ భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మ సార్థక్యం చేసుకోవాలి, ముముక్షత్వాన్ని పొందాలి అనేటువంటి భావన యొక్క స్థాయి మనలో వృద్ధి చెందుతుంది. తద్వారా మనలో కలుషితమైనటువంటి జడభావాలు, మనస్పర్ధలు తొలగింపబడి మన దైనందిన జీవన విధానం ఆ భగవత్ తత్వం ద్వారా మనం సుఖమయం చేసుకోవాలనేటువంటి లక్ష్యం మనందరిలో ఏర్పడుతుంది. ఆ లక్ష్యభావంతో మనం ప్రయాణం సాగించడానికి మనంతా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఈ పీఠం యొక్క తత్వం మన జీవన తత్వాన్ని ప్రభావితం చేస్తూ మన దైనందిన జీవన విధానం ఆరోగ్యకరమైన, సుఖమైనటువంటి వాతావరణంలో ప్రయాణం సాగించేటువంటి దిశగా మనలో ఒక మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన స్థితిని ప్రసాదిస్తుంది. మన భౌతిక దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసరిస్తూ మనం సేవా తత్పరతా భావం కలిగి మన యొక్క దైనందిన జీవన విధానం సాగించగలిగినట్లయితే ఆ సేవా తత్పరతా భావం ద్వారా మనలో మానవత్వపు లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఆ మానవత్వపు లక్షణాల యొక్క అంత్యపరిణామం మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మానవత్వమే ఈశ్వరత్వం, మానవత్వమే మతము అని చెప్తుంది పీఠం యొక్క తత్వం. కాబట్టి మన భౌతిక దైనందిన జీవన విధానంలో మన మత ఆచారాలు, మన మత సాంప్రదాయాలను ఆచరిస్తూ అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను మన మత ధర్మంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక విషయాలతో సమన్వయపరుచుకుని మనం ఏకత్వ భావనతో సమన్వయపరుచుకుని మనుగడ సాగించగలిగినప్పుడు ఇరు మతాల మధ్య ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక బాంధవ్యం ఏర్పడి మన మతంలో ఉండేటువంటి వారు ఇతర మతాల్లో ఉండేటువంటి వారి మధ్య ఒక మహోన్నతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితి, తాత్విక జ్ఞాన స్థితి మనందరిలో ఏర్పడుతుంది. ఇందువల్ల భగవంతుడిని మనం వేరు రూపాలతో, వేరు నామాలతో, వేరు పూజా విధానాల్లో మనం ప్రార్థిస్తున్నాం, అర్థిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, భగవంతుడిని వేడుకుంటున్నాం. కాబట్టి చూడండి, మనం సమాజంలో మన కుటుంబంలో 5 సంతానం ఉన్నప్పుడు 5గురికి 5 పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఎవరి పేరుని బట్టి వారు స్పందిస్తూ ఉంటారు. అదేవిధంగా మతాలలో ఉండేటువంటి ఆ భగవంతుడిని ఆయా పేర్లతో, ఆయా మత స్వరూపమైనటువంటి అంశాల ద్వారా మనం సంబోధించుకుంటూ ఉంటాం. అంచేత ఏ నామంతో, ఏ రూపంతో ఆ భగవంతుడిని మనం అర్థిస్తామో ఆ రూపంలో ఆ భగవంతుడు మనకు మహోన్నతమైనటువంటి ఆశీస్సు మనకు ప్రసాదిస్తారు. ఆ విధంగా వేరు నామాలతో ఉన్నటువంటి 5గురిని 5 పేర్లతో మనం పిలుచుకున్నట్టుగా ఉదాహరణ తీసుకున్నప్పుడు భగవంతుడిని కూడా ఆయా పేర్లతో, ఆయా నామాలతో, ఆయా రూపాలతో మనం ప్రార్థించి ధ్యానించడం ద్వారా ఆ భగవంతుడు ఆ రూపాల్లో, ఆ ప్రార్థనలో, ఆ నామాలతో స్పందించేటువంటి మహోన్నతమైనటువంటి ఆశీస్సు మనకు ప్రసాదిస్తున్నారు. కనుక అక్కడ ఆ కుటుంబంలో 5 సంతానం ఆ తల్లిదండ్రుల ద్వారా ఏర్పడి ఆ కుటుంబం యొక్క మనుగడ సాగుతూ ఉన్నది. అదేవిధంగా ఆ భగవంతుడు యొక్క 5 రూపాలతో ఉన్నటువంటి
ఆ భగవంతుని యొక్క తత్వము తల్లిదండ్రులుగా నుండి ఏ విధంగా అయితే పొంది ఈ రూపాల్లో ప్రసరింపబడిందో, అదేవిధంగా భగవంతుని యొక్క రూపము ఏకత్వ స్థితి నుండి భిన్నత్వ స్థితిగా ఆయా రూపాల్లో ప్రసరింపబడింది, ప్రసాదింపబడింది ఆయా నామాలతో, ఆయా స్వరూపాలతో. అందువల్ల మనం ఆ భగవంతుడిని ఆయా స్వరూపాల్లో, ఆయా నామాలతో మనం ప్రార్థించి ఆ భిన్నత్వ స్థితి నుండి మనం ఏకత్వ స్థితిగా ఉండేటువంటి ఆ భగవత్ శక్తిని పొంది తరించడానికి మనం ప్రయత్నం చేస్తే సర్వసృష్టి అయినటువంటి భగవంతుని యొక్క రూపము ఒక్కటే అనేటువంటి విషయం మనం తెలియబడుతుంది. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన స్థితి మనం ఏర్పరుచుకుని మనం ఆ దైవత్వాన్ని ఏకత్వ దృష్టితో చూడగలిగేటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస మనలో ఏర్పరచుకోవాలి. అప్పుడే మనం మత ధర్మాల మధ్య సమన్వయం ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక బాంధవ్యం ఏర్పడుతుంది, మత సామరస్యం ఏర్పడుతుంది. మనంతా మానవ జన్మ పొంది ఆ భగవంతుని యొక్క మార్గాన్ని తరించి ఆ భగవతత్వం ద్వారా ఒక మహోన్నతమైనటువంటి ముక్తి మార్గాన్ని తరించాలనేటువంటి విషయాలు మనకు తెలియబడతాయి. ఆ విధంగా ఏకత్వ స్థితికి వచ్చేటువంటి విధానంగా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఆ ఆధ్యాత్మిక ప్రయాణం అది సేవా రూపంగా మార్చుకుని మనం మన సమాజంలో తోటివారికి, మన ఇరుగు పొరుగు వారికి, నిరుపేదలకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి ఆయా స్వరూపాలకు మనం సేవా రూపంలో చేయూతనిచ్చి సహకరించగలిగినట్లయితే మన భగవంతుడు ప్రసాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని మనం వారి యొక్క జీవన విషయాలకి మనం సహకరించగలిగినట్లయితే అది మానవత్వం యొక్క స్థాయి మనలో వృద్ధిపరచుకునే అవకాశంగా తెలియపరచబడుతుంది. మనం ఈ సృష్టిలో ప్రవేశించే ముందు మనం ఏదీ తీసుకురాలేదు. ఈ సృష్టిలో ఈ ప్రపంచాన్ని, ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని విడిచి వెళ్లే ముందు మనం ఏదీ కూడా వెంట తీసుకుని వెళ్ళలేము. అంచేత మనం ఏదైతే మనం ఇక్కడ వచ్చేటప్పుడు ఏదీ తీసుకురాలేదో, మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏది మనం తీసుకువెళ్ళలేకపోతున్నాం కనుక మన ఈ మధ్య ఉన్నటువంటి ఈ వ్యవస్థను, మానవ జీవన వ్యవస్థలో మనం మానవత్వపు లక్షణాలు మనలో ఏర్పరచుకుని మనం ప్రయాణం సాగిస్తే ఆ మానవత్వంలో ఆ ఈశ్వరత్వం అనేటువంటిది మనకు తెలియబడుతుంది. అంచేత మనకు 2 నేత్రాలు ఏ విధంగా అయితే మన దేహ కార్యక్రమాలకు అవసరమో, అదేవిధంగా మనకు ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనే 2 నేత్రాలతో మనం దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వం మనలో మానవత్వాన్ని మేలుకొలుపుతుంది. ఆ మానవత్వం యొక్క అంత్యపరిణామం మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తెలియజేస్తుంది. ఆ విధంగా మనలో మానవత్వపు విలువలు వృద్ధిపరుచుకుంటూ నైతిక విలువలతో కూడినటువంటి జీవన విధానం సాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మన జీవన సంస్కారాన్ని తీర్చిదిద్దుకోగలిగినట్లయితే మనకు ఆ భగవంతుని యొక్క ఆయుష్, ఆరోగ్యం మనపై ప్రసాదింపబడి మన జీవన విధానంలో ఒక చక్కని ఆధ్యాత్మిక స్ఫూర్తితో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. కనుక అటువంటి స్ఫూర్తిని పొంది తరింపజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఈనాటి సమాజంలో జరుగుతున్నటువంటి మత విభేదాలు, మత మౌఢ్యము, మత ఛాందసవాదాలు ఇత్యాది విషయాలన్నీ కూడా మానవుల మధ్య అగాధాలను, అడ్డుగోడలను సృష్టించి తద్వారా హింసాత్మకమైన, ద్వేషపూరితమైనటువంటి భావాలు ప్రేరేపింపజేసి మనలో తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి చేస్తూ మన జీవన విధానాలు అస్తవ్యస్తం కాబడేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల నుండి వైదొలిగి మనం ప్రతి మతంలో చెప్పబడినటువంటి ఆధ్యాత్మిక ఏకత్వ భావనను మనం దృష్టిలో పెట్టుకొని ఆ ఆధ్యాత్మిక భావనతో మనము, మన తోటివారు ఆ భగవంతుడు
ప్రసాదించినటువంటి ఈ జన్మను మనమంతా సార్థక్యం చేసుకొని ఏకత్వ స్వరూపమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని మనం పొంది ధరించాలి అనేటువంటి భావనతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే అదే మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క జన్మ ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అంటే ప్రతి మతం ముముక్షత్వాన్ని, మానవత్వాన్ని, ఈశ్వరత్వాన్ని తరించేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాలు మనకు తెలియజేస్తున్నాయి. అంచేత అన్ని బాటలు ఆ భగవత్ తత్వం వైపే ప్రయాణం సాగిస్తున్నాయి. మనం ఏ బాట ఎంచుకొని మనం ప్రయాణం చేసినా మనం చేరేటువంటి గమ్యం ఒక్కటే అనేటువంటి విషయం యథార్థాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకు చూడండి, మనం కొండ యొక్క శిఖరం యొక్క అగ్రభాగం మనం చేరాలి అనుకున్నప్పుడు మనకు నచ్చిన బాటలో మనం ప్రయాణం సాగించి ఆ శిఖరం యొక్క అగ్రభాగం మనం చేరుకుంటాం. అదేవిధంగా ఎవరికి వారికి ఇష్టాలను బట్టి ఆయా బాటలు ఎంచుకొని వారు ఆ యొక్క శిఖరం యొక్క అగ్రభాగాన్ని చేరుకోవడానికి ఆ గమ్యం వైపు వారి యొక్క లక్ష్యం ఏర్పరచుకుని ప్రయాణం సాగించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా అందరూ ఆ శిఖరం యొక్క అగ్రభాగం చేరిన తర్వాత వారి యొక్క దృష్టిని క్రిందికి ప్రసరింపజేసినప్పుడు వారు వచ్చినటువంటి బాటతో పాటు ఇతరులు వచ్చిన బాటలు కూడా మనం దృష్టికి తెలియబడతాయి. ఆ విధంగా ఈ బాటలన్నీ మతాలు అనుకున్నప్పుడు శిఖరం యొక్క అగ్రభాగం ఏకత్వ స్థితిగా ఉంది అనేటువంటి విషయంగా విశ్లేషించుకున్నట్లయితే భగవత్ తత్వము ఒక్కటే. అది ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానాన్ని మనం అర్థం చేసుకుని ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకున్నట్లయితే ఏకత్వ స్వరూపమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము భగవతత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అనేటువంటి స్ఫూర్తి మనందరిలో ఏర్పడుతుంది. అటువంటి స్ఫూర్తిని పొంది తరింప చేసుకోవడానికి మనం ఆ యొక్క భగవంతుని యందు పవిత్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ఆ భగవంతుణ్ణి అర్థించి ఏకత్వ స్థితితో ఆ భగవతత్వాన్ని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక మాస పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదము, ఉదకము పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదము, ఉదకము స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తుల పీఠాధిపతి డాక్టర్ ఉండ్రాల షా స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం నవంబర్ 20వ తేదీ బుధవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనపాపపేట, కొత్త సెజ్ కాలనీ, రామరాఘవపురం, పాత చోడిపిల్లిపేట, మల్లివారి తోట, పెరుమాళ్లపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాకదారిపేట, ఏవి నగరం, గొరసపాలెం తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహ భాషణ, స్వామివారి యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. స్వామి మనకి జ్ఞాన చైతన్యం అనేటువంటిది అత్యంత ప్రధానం అని చెప్పి ప్రతి సభలోనూ కూడా తెలియచేస్తున్నారు. మరి మన మనస్సు అనేటువంటిది ఎప్పుడు కూడా ఏదో ఒక బాధతోనో, కష్టంతోనో, ఆపదతోనో, అనారోగ్యంతోనో, భయంతోనో ఎప్పుడు కూడా సతమతం అవుతూనే ఉంటుంది. మరి అటువంటి మనసుకి కుదుటపడేలాగా ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించి మన మనసుని కుదుటపడిచేటటువంటిది ఎవరు అంటే మన స్వామి. అదే స్వామి దానికి ఏం చేయాలి అన్నారంటే, స్వామి నిరతము కూడా
త్రయీ సాధన చేయమంటున్నారు. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన చేసినట్లయితే మనసు కుదుట పడుతుంది అని చెప్తున్నారు. అదే మనకి స్వామి ఆ పద్యంలో నిరతము మననము చేత మనసునకు ఒక శక్తి కలుగు, మరి దానిని ఉపాసన చేసి చూసిన నీవనుకొను కార్యములు అగును, అవి సిద్ధి అయినా ఆత్మజ్ఞానం మది వృద్ధి అయినా, ఇది సులభ సాధ్యమైనది కాదనరాదు, కుదుట పడిన మనసు కోటి శక్తులు కలుగు. మనసు ఎప్పుడైతే కుదుట పడిందో అప్పుడు మనకి కోటి శక్తులు కలుగుతాయండి. అప్పుడు ఆ కోటి శక్తులతో మనం భౌతికంగాను అభౌతికంగాను కూడా మనం ఏదనుకుంటే అది జరగడం జరుగుతుంది. మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, సంతోషంగా, తృప్తిగా కూడా ఉండగలుగుతాం అనమాట. అంచేత నిరతము మననం చేత ఎల్లప్పుడూ కూడా ఆ త్రయీ సాధన చేసుకోవాలి. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, ఆ మూడు కూడా ఎప్పుడైతే చేసుకున్నామో ఆ నిరతము మననము చేత మనసునకు ఒక శక్తి కలుగు. ఆ వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిని ఇస్తారు స్వామి. మరి దానిని ఉపాసన చేసి చూసిన నీవు అనుకున్న కార్యములు నగును. అప్పుడు ఆ ఎప్పుడైతే త్రయీ సాధన ఉపాసన చేసామో మనం అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాని అంతటా అవే పూర్తవుతాయి. అవే సిద్ధి అయినా ఆత్మజ్ఞానం మది వృద్ధి అయినా, అంచేత ఆ కోరికలు సిద్ధిస్తాయి, ఆత్మజ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది. కానీ మనం ఏమంటామంటే ఇది సులభ సాధ్యమైనది కాదని రాదు. అంచేత మనం జనరల్గా అమ్మో ఇవన్నీ మన వల్ల ఎక్కడవుతాయండి, సంసారం చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, ఇవన్నీ మనకి త్రయీ సాధనకి ఎక్కడ టైం ఉంటుందండి అంటాం. మనం అలా అనకూడదని చెప్తున్నారు స్వామి. అంచేత ఇది సులభ సాధ్యమైనది కాదన రాదు, కుదుట పడిన మనసు కోటి శక్తులు కలుగు. మరి అంచేత మనసు కుదుట పడింది అంటే దానికి కోటి శక్తులు కలుగుతాయి. ఇది ఎక్కడైనా మార్కెట్లో మనం కొనుక్కోగలమా? మనకి 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు, లేదా 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ మనసు కుదిరిపడే విధంగా ఎవరైనా సరే ఎక్కడైనా ఏ మార్కెట్లోనే సరే మనం సంపాదించుకోగలమా? కానీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అనేటువంటి మార్కెట్లో ఆ మనశ్శాంతి, ఆరోగ్యం, సంతోషం, తృప్తి అనేటువంటివి ప్రసాదించి మనసు కుదుటపడేటట్టు చేస్తారు. కోటి శక్తులు మనకి కలిగేటటువంటి ఆశీస్సును మనకి ప్రసాదిస్తారు. మరి అటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈ పీఠంలో మనం ఏ విధంగా ఉండాలి అంటే అకారత్రయం జ్ఞానం అనేటువంటిది మనకి నేర్చుకోవాలి. అకారత్రయ జ్ఞానం ఏమిటో? అకారత్రయ జ్ఞానం అంటే అనన్య శేషత్వము. ఫస్ట్ క్వాలిటీ మనం డెవలప్ చేసుకోవాల్సింది ఏమిటండి? అనన్య శేషత్వము. అంటే పరమాత్మకే తప్ప, అంటే స్వామికే తప్ప ఇతరులకు చెందిన వాడను కాను అనేటువంటి బుద్ధి అనన్య శేషత్వం అనమాట. అంచేత ఆ రకమైనటువంటి క్వాలిటీని మనం డెవలప్ చేసుకోవాలి. ఇక రెండో క్వాలిటీ ఏమిటంటే అనన్య శరణత్వము. అంటే ఏమిటి? శరణజొచ్చుటకు పరమాత్మయే తప్ప, లేదా సద్గురుమూర్తి తప్ప ఇతర మగు ఉపాయము లేదు అనేటువంటి ఒక స్టేజ్కి, ఫైనల్ స్టేజ్కి రావాలి మనం. అంచేత స్వామి నన్ను రక్షించగలిగినటువంటి ఏకైక ఆ మూర్తి అనేటువంటిది 100% మన మనసులో మనం తీర్మానించుకోగలగాలి. అప్పుడు 100% స్వామి మనల్ని కాపాడతారనమాట. అంచేత ఆ విధంగా అనన్య శరణత్వము అంటే స్వామి నీవు తప్ప శరణు చొచ్చడానికి నాకు ఇంకెవ్వరూ లేరు అనేటువంటి 100% భావనకి మనం రాగలగాలన్నమాట. అదేవిధంగా అనన్య భోగ్యత్వము అంటే ఏమిటి? పరమాత్మానుభవం తప్ప ఇతరమైనటువంటి అనుభవాలు ఏవి కూడా నాకు రుచింపవు అనేటువంటి బుద్ధి ఏదైతే ఉందో దాన్నే అనన్య భోగ్యత్వము అంటారనమాట. అంచేత మనకి ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా స్వామి నాకు ఈ రకమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించవు, చాలా సంతోషం స్వామి. నాకు ఈ రకమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసాదించవు స్వామి, నాకు సంతోషం స్వామి అని ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామి యొక్క అనుభవం తప్పించక వేరే రకమైనటువంటి అనుభవం ఉండకూడనటువంటి స్థితిని మనం కల్పించుకోవాలన్నమాట త్రయీ సాధన ద్వారా. అంచేత పరమాత్మానుభవం తప్ప ఇతర మగునది నాకు రుచింపదు అనేటువంటి ఆ యొక్క లక్షణాన్ని అనన్య భోగ్యత్వము అని మనల్ని అంటారనమాట. అంచేత ఈ 3 క్వాలిటీస్ ఎప్పుడైతే మనం సంపాదించుకున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమిటొస్తుంది అంటే స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని ప్రసాదించి మన మనసు కుదుటపడేటట్టు చేస్తారనమాట. కుదుటపడే మనసు కోటి శక్తులు కలుగు అని చెప్పి స్వామి చెప్పినటువంటి విధంగా జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే బాధ అయినా, కష్టమైనా, ఆపదైనా, అనారోగ్యమైనా వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడేది మనం కాదండి. మనకన్నా ఎక్కువ బాధపడేది ఎవరంటే మన స్వామే. ఎంచేతంటే నా శిష్యుడికి అయ్యో ఇటువంటి కష్టం వచ్చిందా, అయ్యో నా శిష్యుడికి ఇటువంటి బాధ వచ్చిందా, అయ్యో నా శిష్యుడికి ఇటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చాయా, అయ్యో నా శిష్యుడికి ఇటువంటి కుటుంబ బాధలు వచ్చాయా అని చెప్పి మనకన్నా ఎక్కువ బాధపడేది ఎవరంటే మన స్వామి అన్నమాట. అది మీకు ఒక ఉదాహరణ రూపంలో చెప్పినప్పటికీ కూడా ఇంద్రుడు ఆ రాజ్యాన్ని పోగొట్టుకుని
కన్నీరు కారుస్తుండగా, అయ్యో నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఎంత బాధ అని సంకోచము చెంది ఆ పరమాత్ముడు వామన రూపంలో అవతారాన్ని ఎత్తాడు. బలిచక్రవర్తి దానజలధార చేతిలో పడగానే తన యాచన ఫలించిందని చెప్పి పొంగి పెరిగిపోవడం జరిగింది. అంచేత ఏమి వాత్సల్యమూర్తియో చూడండి, అంటే మన స్వామి ఎంతటి వాత్సల్యమూర్తితో చూడండి. శ్రీ మహావిష్ణువు ఎంత వాత్సల్యమూర్తో మన స్వామి కూడా అంతటి వాత్సల్యమూర్తి అనమాట. పెక్కు కళ్యాణ గుణములు కలవాడే మన స్వామి. మన స్వామి దగ్గర ఏమిటుంటాయి? అన్ని కళ్యాణ గుణాలే. మన దగ్గర అన్ని చెడ్డ గుణాలే. అంచేత కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఎవరు అంటే స్వామి. వ్యసనేషు మనుష్యాణం భ్రసంభవతి దుఃఖిత అని చెప్పి ఒక శ్లోకం ఉందండి మనకి. అంటే ఏమిటి? మనుష్యులకు ఏ విధమైన ఆపద కలిగినా ఆ యొక్క త్రేతాయుగంలో శ్రీరాముడు ఎంతో దుఃఖించేవాడట. అదేవిధంగా ఈ యుగంలో స్వామి మన సభ్యులకు ఏదైనా సరే ఆపద కలిగినట్లయితే మన స్వామి కూడా అంతకన్నా ఎక్కువగా దుఃఖిస్తారట. ఇది ఒక కళ్యాణ గుణం. దుఃఖించడం అనేటువంటిది అది ఒక బ్యాడ్ కింద తీసుకోకూడదండి. ఇదొక కళ్యాణ గుణం. ఆపద కలిగిన వారికంటే తాను ఎక్కువగా దుఃఖించును, అంటే మన స్వామి మనకన్నా ఎక్కువగా బాధపడతారట. ఆపద నొందిన వారికంటే తాను ఎక్కువగా దుఃఖించును. ఆపద నొందిన వారికి ఆపద తీరగానే ఆ దుఃఖం పోను. మన దుఃఖం ఎప్పుడైతే పోతుంది, మన ఆపద తీరిపోయినా, కష్టం తీరిపోయినా, అనారోగ్యం పోయినా వెంటనే ఆ దుఃఖం మనకి పోతుంది. కానీ మన స్వామికి మాత్రం ఆ దుఃఖం ఎప్పుడూ కూడా మరుపుకు రాదట. నేను రక్షకుడై ఉండగానే, అయ్యో ముందుగానే నేను జాగ్రత్త పడినచో నా భక్తులకు లేదా నా సభ్యులకు ఆపద రాకుండా ఉండును కదా, వీరి దుఃఖమునకు నా పరాకే కారణమని తాను తప్పునకు తాను ఎల్లప్పుడూ కూడా దుఃఖించుచునే ఉండును. అంచేత ఆయన ఎప్పుడు కూడా పాపం అలా దుఃఖపడుతూనే ఉంటారట. ఆ దుఃఖము సర్వకాలీనముగా ఉండును అని మనకి స్వామి వర్ణించడం జరిగింది. అంచేత స్వామికి ఈ దుఃఖం గుణమే కానీ దోషం కాదండి. అది గుర్తుపెట్టుకోండి. వాత్సల్య గుణములలోని రుచిని ఎరింగిన వారు దీనిని గుణము అని శ్లాఘించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా పరమాత్మ కూడా జ్ఞానానంద స్వరూపుడే ఆనందమును అనుభవించుచు కూడా దుఃఖమును అనుభవించు మనలను చూసి దుఃఖించుచున్నాడు కనుక ఈ దుఃఖము కూడా గుణమే. అంచేత దీన్ని గుణం కింద, కళ్యాణ గుణం కింద తీసుకోవాలి కానీ మరో రకంగా తీసుకోకూడదు. అటువంటి పరమాత్మ పాల సముద్రమునకు వచ్చి దేవతల ఆర్తనాద ధ్వని విని కృపచే తాను పుట్టి అంటే వామనావతారం అన్నమాట, తనదే అయినటువంటి భూమిని బలిచక్రవర్తి నుండి యాచించి తీసుకోవడం జరిగింది. ఆ యాచనలో ఒక రహస్యం ఉంది. మరి ఈ సృష్టి అంతా కూడా పరమాత్మదే కదా, మరి భూమి కూడా ఆటోమేటిక్గా ఈ సృష్టిలో ఉన్నటువంటి భూమి కూడా పరమాత్మదేవి కాబట్టి తన భూమిని తానే ఆక్రమించుకున్నాడు అనమాట వామనుడు. అంచేత బలిచక్రవర్తి అహంకారగ్రస్తుడైనటువంటి ధార్మికుడు. అతను ఏంటంటే అహంకారంతో ఉన్నటువంటి వారు మనం చూసాం కదా, దుర్యోధనుడు కానీ రావణాసురుడు కానీ వీళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. సో అదే విధంగా బలిచక్రవర్తి కూడా అహంకారగ్రస్తుడైనటువంటి ధార్మికుడు. కానీ వాళ్ళకి తేడా ఏమిటంటే ఇతనికి ధార్మిక గుణం అనేటువంటిది ఉంది బలిచక్రవర్తి ద్వారా. అంచేత వాళ్ళు ఆ రాక్షసులు నాశనం అయిపోయినట్టుగా ఇతరులు నాశనం అయిపోలేదు. అంచేతయ్య ఈ విధంగా బలిచక్రవర్తికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి గుణం, ధార్మికత్వం అనేటువంటి గుణం ఉంది. యాచకులకు అడిగినది ఇచ్చుట ధర్మమే కానీ పరమాత్మ సొత్తు తనది అని అనుకుని ఒకరి ప్రేరణ చేత ఇవ్వడం అనేటువంటిది దోషం. అంచేత పరమాత్మ సొత్తు అది. ఈ భూమి అంతా కూడా ఎవరిది? ఈ సృష్టిలో ఉన్నటువంటి భూమండలం అంతా కూడా ఎవరిది? పరమాత్మది. నేను ఇస్తున్నాను అనుకునడం పొరపాటు అనమాట. అంచేత అది పరమాత్మది నేను ఇస్తున్నాను అనుకునడం దోషం. ఇది అహంకార మమకారములచే కలుగును. అంచేత అహంకార మమకారాల్లో కొట్టుమిట్టుతాడుతున్నాం అన్నప్పుడు మనం అహంకారము పోవుట అనగా పరమాత్మది పరమాత్మకే అర్పించుట. పరమాత్మ తానే యాచకుడై వచ్చి వాని ధర్మమును ఫలముగా అర్థించను. వాని ధార్మికత్వము స్వామిని మరుగుజ్జుగా అంటే చాలా పొట్టివాడుగా చేసింది. ఆ ధర్మమే లేకపోయినచో బలిచక్రవర్తి కూడా రావణాసురుని వలె హింసింపబడి ఉండును. స్వామి తన దాతృత్వ స్వభావమును వదిలి యాచక స్వభావమును అవలంబించి బలిచక్రవర్తి యొక్క అహంకార మమకారాలని దానము బట్టి బలిని అనుగ్రహించెను. ఇక్కడ వామనుడి యొక్క చమత్కారము కూడా చూడండి. బలిచక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల భూమిని మాత్రమే అడుగుతాడు. వామనుడు అంతకన్నా
ఎక్కువ కోరుకోమని చెప్పి ఎంత బతిమాలినప్పటికీ కూడా బలి చక్రవర్తి ఎంత చెప్పినప్పటికీ కూడా అంత మాత్రం 3 అడుగులు మాత్రం చాలు, నాకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అని చెప్పి ఆ యొక్క వామనుడు చెప్పడం జరుగుతుందన్నమాట. అదే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఒక శ్లోకంలో కూడా ఈ 3 పాదాల యొక్క రహస్యాన్ని కూడా వివరించడం జరిగిందండి. ఏమిటి అంటే 1వ పాదం యత్కరోషి యదస్నాసి, రెండో పాదం ఏంటంటే యజ్ఞహోర్షి దదాసియాత్, 3వ పాదం ఏంటంటే యత్తపన్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఈ 3 పాదాల్లో ఉన్నటువంటి రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే బలిచక్రవర్తిని మిషగా పెట్టి అహంకారగ్రస్తులకు సర్వ జీవకోటిని కూడా యాచించడం అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మమునందు అధర్మ బుద్ధి, అధర్మమునందు ధర్మబుద్ధి గల అర్జునుడి ద్వారా సర్వ జీవకోటిని కూడా యాచించడం జరిగింది. అందులో మరి 1వ పాదం మనం తీసుకున్నట్లయితే యత్కరోషి యదస్నాసి అంటే ఏంటి, నువ్వు ఏది చేయుచున్నావో ఏది తినుచున్నావో దానిని నాకు అర్పింపము అని చెప్పి తెలియచేయడం అనమాట. అంచేత లౌకికమైనటువంటి భోగాలకు సాధనముగా లౌకిక మగున కర్మలను కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. ఆ కర్మలకు ఫలముగా ఈ లోకమున భోగములను అనుభవిస్తూ ఉంటాం. కర్మ భోగము అనునవి ఒకదానికొకటి వదలక యుండును. అందుచేత ఈ లోకములో నేను అనుభవించు విషయ సుఖములను వానికై చేయు ప్రయత్నములను నేను చేయుచున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి బుద్ధి లేకుండా చేయాలి, అనుభవించాలి. ఆ కర్తృత్వ భోక్తృత్వములను పరమేశ్వరుని యందు అర్పించుటయే 1వ పాదంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియచేయడం జరిగింది. అంచేత నువ్వు ఏదైతే చేస్తున్నావో ఏదైతే తింటున్నావో దానిని నాకు అర్పింపము. అదే మనకి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ యత్కరోషి యదాస్నాసి అనేటువంటి 1వ పాదంలో తెలియజేయడం జరిగింది. ఇక 2వ పాదం తీసుకున్నట్లయితే పై లోకములో అంటే పై లోకాలు ఉన్నాయి కదా, ఊర్ధ్వలోకాలు, సుఖమును అనుభవించుటకై ఈ లోకములో ఏ హోమాన్ని చేస్తున్నావో ఏ దానాన్ని చేస్తున్నావో వాటన్నిటినీ కూడా నాకు అర్పింపము అని చెప్పి 2వ పాదం యొక్క అర్థం. యజ్ఞహోర్షి దదాసియాత్ అంటే నువ్వు ఏ రకమైనటువంటి యజ్ఞం చేస్తున్నావో, యాగాలు చేస్తున్నావో లేదా ధర్మాలు చేస్తున్నావో అవన్నిటినీ కూడా నాకు అర్పించము అని చెప్పి ఆ 2వ పాదంలో ఊర్ధ్వలోకాలు అంటే పారలౌకిక సుఖాలను అనుభవించేటటువంటి లోకాలు అనమాట. వాటిని కూడా ఆ వామనుడు తన వశం చేసేసుకున్నాడు అనమాట. 2వ పాదం అంటే 2వ అడుగు. మొదటి అడుగు మొదటి అడుగేమని మనకి నువ్వు ఏది చేస్తున్నావో ఏం తింటున్నావో అది నాకు ఇచ్చేయమన్నాడు, అది మొదటి అడుగు. ఇక 2వ అడుగు ఏంటంటే నువ్వైతే ఏ దానాలు చేస్తున్నావో ఏ యజ్ఞాలు చేస్తున్నావో ఏ యాగాలు చేస్తున్నాడో వాడిని కూడా నాకు ఇచ్చేయమని చెప్పాడు, అది 2వ పాదం. ఇక 3వ పాదం ఏమిటంటే నీవు ఏ తపస్సు చేస్తున్నావో దానిని కూడా నాకు అర్పించము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కోరడం జరిగింది. యత్తపన్యసి కౌంతేయ అంటే ఏ తపస్సు అయితే నువ్వు చేస్తున్నావో ఏ త్రయీ సాధన అయితే నువ్వు చేస్తున్నావో దాన్ని కూడా నాకు అర్పించు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా కోరాడో ఆ విధంగా ఆ తపస్సును కూడా తనకై తాను చేయుచున్నానని భావింపకూడదు, నాకై నేను చేస్తున్నాను అని భావించకూడదట, భగవానునికే అర్పించాలి. ఈ 3వ పాదముచే తనను తానే అర్పించెను అని చేత వామనుడు ఏం చేశాడు, ఆ యొక్క 3వ అడుగు బలిచక్రవర్తి నెత్తి మీద వేసాడు. ఆ విధంగా తనకు తానే అర్పించుకున్నాడు బలిచక్రవర్తి. మరి ఆ విధంగా మనకి సంపూర్ణమైనటువంటి సరెండర్ అనమాట. ఇది అక్కడ 3వ పాదంతో ఏమైందండి, పూర్తిగా శరణాగతి చెందడం జరిగింది బలిచక్రవర్తి. అంచేత భగవంతునకు తాను దాసుడై దాస్య సామ్రాజ్య పట్టాభిషక్తుడై ఉండవలను. మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దాస్య సామ్రాజ్యానికి పట్టాభిషక్తుడై ఉండాలి. అంటే అందుకనే స్వామి దగ్గర మనం చూడడం చిత్తం బాబు చిత్తం బాబు చిత్తం బాబు చిత్తం బాబు అని చెప్పి ఎల్లప్పుడూ కూడా 2 చేతులు కట్టుకుని ఎంతో భక్తి విశ్వాసం లక్ష్యంతో ఉండాలి. కానీ తల పైకెత్తి పెద్ద గర్వంగా మనం ఉన్నాం అనుకోండి, ఆ గర్వాన్ని ఏదో టైంలో స్వామి మనకి గాలి తీసేయడం జరుగుతుంది. అంచేత మనం ఏ విధంగా ఉండాలి, స్వామి దగ్గర దాస్య సామ్రాజ్య పట్టాభిషక్తుడై ఉండాలి. అంచేత దాస్య సామ్రాజ్యానికి పట్టాభిషక్తుల్లాగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. అంచేత మనం
ఆ విధంగా ఉంటేనే మనకి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సు మన మీద ప్రసరింప చేస్తారు. దానికి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, నిరతము మననము చేత మనసునకు ఒక శక్తి కలుగు, మరి దానిని ఉపాసన చేసి చూసిన నీవనుకొను కార్యములు అగును. అవి సిద్ధి అయినా ఆత్మజ్ఞానం అదే వృద్ధి అయినా ఇది సులభ సాధ్యమైనది కాదనరాదు. కుదుటపడిన మనసు కోటి శక్తులు కలుగు. అంచేత మన మనసును మనం కుదుట చేసుకోవాలి అంటే, మనస్సుపై నియంత్రణ సాధించాలి అంటే, మన మనస్సుకి కోటి శక్తులు కలగాలి అంటే తప్పనిసరిగా స్వామి ప్రబోధించినటువంటి మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటిది మనం చేసుకోవాల్సినటువంటి, ఎల్లప్పుడూ కూడా నిరతము మననము చేత ఎల్లప్పుడూ కూడా మనం మననం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి, స్వామి శక్తి మనలో ప్రవేశించి మనల్ని భౌతికంగా సుఖంగా, శాంతిగా, ఆనందంగా, తృప్తిగా ఉండేటట్టు చేస్తుంది. అభౌతికంగా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క ఈశ్వర శక్తి కూడా మనకు లభించడం జరుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞాన రహస్యాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. నవంబర్ 20వ తేదీ బుధవారం నాడు స్వామి కోనపాపేట, కొత్త సెజ్ కాలనీ, రామరాఘవపురం, పాతచోడిపిల్లిపేట, మల్లివారి తోట, పెరుమాళ్లపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాకదారిపేట, ఏవీ నగరం, గొరసపాలెం తదితర నగరాల్లోనూ తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. ముందుగా కోనపపేట గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి కుటుంబం శ్రీ పెనుమల్లి రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు, కుమారుడు ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెనుమల్లి రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త సెజ్ కాలనీ రామరాఘవపురంలో కూడా స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మురాలశెట్టి సింహాచలం, శ్రీమతి వెంకట సత్యనారాయణమ్మ దంపతులు, కుమారుడు అనుకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మురాలశెట్టి సింహాచలం, శ్రీమతి వెంకట సత్యనారాయణమ్మ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం పాత చోడిపల్లిపేటలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోరుకుర్తి గంగరాజు, శ్రీమతి గంగాభవాని దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెరుమాళ్లపురంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ సప్పా సత్యనారాయణ, శ్రీమతి విఘ్నేశ్వరి దంపతులు, పిల్లలు సత్యసాయి, సతీష్, శ్రీమతి లక్ష్మీదేవి, కుమార్తె ఉమాదర్శిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సప్పా సత్యనారాయణ, శ్రీమతి విఘ్నేశ్వరి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొయ్య దండు, శ్రీమతి రాణి మరియు వారి కుటుంబ సభ్యులు, నాగళ్ళ శివ, శ్రీమతి లక్ష్మీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, కొయ్య సత్యనారాయణ, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పెరుమాళ్లపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సప్ప సత్యనారాయణ, శ్రీమతి విఘ్నేశ్వరి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పంపాదిపేటలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న నేమాల రామకృష్ణ, శ్రీమతి నాగదివ్య, కుమార్తె లక్ష్మి, చర్విశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గడ్డిపేట గ్రామంలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కొయ్య తాతబ్బాయి, శ్రీమతి సత్యవతి దంపతులు, కుమారుడు శివ స్వామివారి ఈ విధంగా శ్రీ కొయ్య తాతబ్బాయి, శ్రీమతి సత్యవతి దంపతులు, వారి కుమారుడు శివ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును శివగారికి జాబ్ రావాలని చెప్పి కోరుకుంటూ చేసినటువంటి ఆ సన్మానంతో స్వామి శ్రీ కొయ్య తాతబ్బాయి, శ్రీమతి సత్యవతి దంపతులు, కుమారుడు శివగారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం వాకదారిపేటలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న బద్ది బాబులు, శ్రీమతి ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, అంబుజాలపు
సోలాలు శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, తాటిపర్తి పెద్దప్పారావు శ్రీమతి నోకాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా వాకదారిపేట గ్రామంలో స్వామివారిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఏవి నగరంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పిర్ల వసంతరావు శ్రీమతి వీరమణి దంపతులు, కుమార్తె సుమతి, శ్రావణి, అల్లుడు రామకృష్ణ, మనవలు ఉమా, గీతు, చరణ్, వసంత, రామతేజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపతే ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పేర్ల వసంతరావు శ్రీమతి వీరమణి దంపతులు, కుమార్తె సుమతి, శ్రావణి, అల్లుడు రామకృష్ణ, మనవలు ఉమా, గీతు, చరణ్, వసంత, రామతేజ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపతే ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం గొరసపాలెంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి అంబుజాలపు రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, యదల లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మాట్ల వీరయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, తలపంటి మాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులు, యనమల సుభద్ర మరియు వారి కుటుంబ సభ్యులు, యనమల లావతల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, యనమల శివ, కాలిన నాగలక్ష్మి, యదల అప్పలకొండ మరియు వారి కుటుంబ సభ్యులు, పేకేటి చెంటమ్మ వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా గొరసపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులుగా కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. మరి ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వామి కోనపాపేట, కొత్త సేజ కాలనీ, రామరాఘవపురం, పాతచోడిపిల్లాడిపేట, మల్లివారి తోట, పెరుమాళపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాగదారిపేట, ఏవి నగరం, గొరసపాలెం తదితర గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అంతా కూడా మహోన్నతంగా కృషి చేశారు. ఆ విధంగా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా డివిజన్ కన్వీనర్ శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా పెనుమల్లు ఉషాకిరణ్ గారికి, సప్ప సతీష్ గారికి, జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్ ఆశీస్వరూపంలో లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు
సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈ అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.